ఈ ప్రాబ్లం వచ్చి మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్స్కి సంబంధించింది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ 5 మైనస్ ఆల్ఫా అండ్ డిటర్మినెంట్ ఏ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 1024 దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనం ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాడు ఇచ్చిన దానికి ఏ ఇచ్చాడు కదా, దీనికి డెట్ కట్టాలి. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఆల్ఫా స్క్వేర్ 5 మైనస్ ఆల్ఫా. ఫార్ములా ఏంటి? ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే ఆల్ఫా స్క్వేర్ ఏ, డి అంటే మైనస్ ఆల్ఫా మైనస్ బి అంటే 5, సి అన్నా కూడా 5, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ 25. ఇది డిటర్మినెంట్ ఏ వాల్యూ. అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనకి ఏం తెలుసు? అకార్డింగ్ టు ద క్వశ్చన్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 1024. దీన్ని ఏ పవర్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n అని మనం రాసుకోవచ్చు. వేర్ n బిలాంగ్స్ టు i, అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్. ఇక్కడ చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ వాడు ఇచ్చింది డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 10. డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 10 అనేది మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 10. డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 10ని మనం ఏమని రాసుకోవచ్చు? 1024. ఈ డెట్ ఏ వాల్యూ 1024, రెండు ఈక్వల్ కాబట్టి 1024 రాసు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఎంత? మైనస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ 25 హోల్ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 1025 ఏమని రాయొచ్చు? 2 పవర్ 10 కింద రాయొచ్చు కదా. చూడండి, ఇక్కడ బేసెస్ పవర్స్ ఈక్వల్ అయినాయి అంటే ఆటోమేటిక్గా బేస్ కూడా ఈక్వల్ అయ్యాయి కదా. మైనస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ మీన్స్ మైనస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ 25, 2 ప్లస్ 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్, therefore alpha is equal to 3 minus alpha is equal to 3. ఫైనల్గా ఆల్ఫా వాల్యూ ఏమొస్తుందంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3. ఆల్ఫా వాల్యూ -3. ఆన్సర్ వచ్చి సి. ఓకే.